బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆపదలో అమ్మలా కాపాడిన సబ్ కలెక్టర్ కిరణ్మయి కామారెడ్డి జిల్లా డోంగ్లీ మండలం సిర్పూర్ ముంపుకు గురైంది. విపత్తు నిర్వహణ బృందం వెంటనే రంగంలోకి దిగి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. సుమారు 65 మంది గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ సహాయక చర్యలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి పాల్గొన్నారు. ఆమె స్వయంగా వరద నీటిలో నడుస్తూ ఓ పసిబిడ్డను ఎత్తుకొని వచ్చి మానవత్వాన్ని చాటుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. బసవరాజ్, ఆపదలో అమ్మలా కాపాడిన సబ్ కలెక్టర్ కిరణ్మయి కామారెడ్డి జిల్లా డోంగ్లీ మండలం సిర్పూర్కు ముంపుకు గురైంది. అయితే విపత్తు నిర్వహణ బృందం వెంటనే రంగంలోకి దిగి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినగా తెలుస్తుంది. అయితే ఆమె స్వయంగా వరద నీటిలో నడుస్తూ ఓ పసిబిడ్డను కూడా ఎత్తుకొని వచ్చి మానవత్వాన్ని కూడా చాటుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. దీనిపై మీ సమాచారం ఏంటి? ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అకాల వర్షంతో ఎడతెరపు లేకుండా వర్షాల కారణంగా కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని నిజాం సాగర్ ప్రాజెక్టు నీటి విడుదల ఉన్న నీటి ప్రవాహక ప్రాంతాల్లో ఎక్కువగా ప్రవహించడంతో అక్కడ అటువంటి ఏదైతే ఉధృతంగా గ్రామాలన్నీ నీట మునిగాయి. అయితే ఆ గ్రామాల్లో పొద్దున్న ఉదయమే ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూ టీం కావచ్చు, అలాగే ఆపరేషన్ బృందాలు రంగంలోకి దిగాయని చెప్పుకోవచ్చు. అయితే సుమారుగా 65 మంది గ్రామస్తులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే సబ్ కలెక్టర్ కిరణ్మయి ఓ అమ్మల పసిపాపను తీసుకొచ్చిన దృశ్యాలు మన జెట్ టీవీ కెమెరాకు చిక్కాయి. అయితే ఈ నేపథ్యంలోనే వరదలో చిక్కుకున్నటువంటి సుమారు 65 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇంకా ఆచూకీ తెలియని పరిస్థితి ఉంది. అయితే వాళ్ళని వెంటనే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. రైట్, థ్యాంక్ యూ బసవరాజ్.